తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ప్రతి ఏటా తొలి 6 నెలలు ముగిశాక ఇండస్ట్రీ రివ్యూ ఉంటుంది. కానీ ఈసారి అంత సినిమా లేదు. ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్, ఇవన్నీ మొదటి 6 నెలలను పూర్తిగా మింగేస్తున్నాయి. దీంతో భారం అంతా సెకండ్ హాఫ్ పైనే పడింది. దానికి తగ్గట్టే జూన్ నుంచి డిసెంబర్ వరకు వరుస ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి. 2024లో అప్పుడే 4 నెలలు గడిచిపోయాయి. కీలకమైన వేసవి సీజన్ సగానికొచ్చేశాం. సంక్రాంతి మినహాయిస్తే స్టార్ హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేదు. మరి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడు అంటే జూన్ నుంచి ఈ అసలు సమరం మొదలు కాబోతోంది. స్టార్ల సినిమాలు వచ్చేది కూడా ద్వితీయార్థంలోనే. ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటు అయినా సెకండ్ హాఫ్ బాక్స్ బద్దలైపోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. టాలీవుడ్ లో అసలైన హడావిడి కల్కితో మొదలు కానుంది. మేలో విడుదల కావాల్సిన ఈ ప్రాజెక్ట్ జూన్ లో రావడం ఖాయం. 1-2 రోజుల్లో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇంటర్నేషనల్ రేంజ్ లో భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన షార్ట్ గ్యాప్ లో ఇండియన్ 2 ని రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు కమల్ హాసన్. అంటే జూన్ లో కల్కితో పాటు భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. అదే నెలలో నాని సరిపోదా శనివారం ని రంగంలోకి దించబోతున్నాడు. నెల రోజుల గ్యాప్ లో సెప్టెంబర్ 27న ఓజీతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు. ఈ ప్రాజెక్టు పై భారీ ఆశలు పెట్టుకున్నారు పవన్ స్టార్ ఫ్యాన్స్. ఇక అక్టోబర్ లో గేమ్ చేంజర్ వస్తుందని స్వయంగా ప్రకటించాడు రామ్ చరణ్. ఎన్టీఆర్, దేవరా దసరాకి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటే బాబీ, బాలకృష్ణ సినిమా కూడా దసరాకే వస్తుందని ప్రచారం జరుగుతోంది. కాస్త అటు ఇటు అయినా ఈ ఏడాది చివరికి రిలీజ్ అవ్వడం గ్యారంటీ. డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే విజయ్ నటించిన గోట్ సెప్టెంబర్ లో రాబోతోంది. రజనీకాంత్ వేటయాన్, సూర్య కంగువ, విక్రమ్ తంగలాన్ కూడా ఈ ద్వితీయార్థంలోనే ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. మొత్తానికి జూన్, జూలై నుంచి అసలైన సినీ సంగ్రామం మొదలు కానుంది. వచ్చే 6 నెలల్లో నెలకు 2 సినిమాల చొప్పున కనీసం 12 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతున్నాయి. అందులో సగం సినిమాలు హిట్ అయినా ఈ ఏడాది పాస్ అయిపోయినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.